హే గాయ్స్, నేను మీ జాష్నవి. టీఎస్ ఎంసెట్ 2025 స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది రిలీజ్ అయింది. నేను ఇక్కడ డిస్ప్లే చేస్తూ చెప్తున్నాను. అండ్ అలానే ఇది ఫస్ట్ ఫేజే, ఇంకా సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ డేట్స్ కూడా ఇచ్చారు. అవి మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ను ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటే చెక్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి రిజిస్ట్రేషన్ వచ్చేసి రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. 28 జూన్ 2025 నుంచి 7 జూలై 2025 వరకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. కానీ మీరు వచ్చేసి ఫస్ట్ డే రిజిస్ట్రేషన్ చేసుకొని ట్రై చేయండి. ఎందుకంటే టైం ఉందిలే అనుకుంటే టైం కంప్లీట్ అయిపోద్ది మనకు తెలియకుండానే. సో మ్యాక్సిమం ఫస్ట్ డేనే టైం ఉండే లోపే కొద్దిగా రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి, అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 1 జూలై 2025 టు 8 జూలై 2025 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుద్ది స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి, రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి. తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ వచ్చేసి 6 జూలై 2025 టు 10 జూలై 2025. తర్వాత ఆప్షన్స్ ఎప్పుడు ఫ్రీజ్ చేయాలంటే 10 జూలై 2025 ఆప్షన్స్ అనేది ఫ్రీజ్ చేయాలి. తర్వాత మీకు ఏ ఆప్షన్లో ఏదైనా మోడిఫికేషన్ చేసుకోవాలంటే 14 జూలై 2025 టు 15 జూలై 2025 లోపు మోడిఫికేషన్ చేసుకోవాలి. అండ్ ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ 15 జూలై 2025, అంటే ఆ రోజు కూడా ఫ్రీజ్ చేయాలి. ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆన్ ఆర్ బిఫోర్, అంటే అలాట్మెంట్, సీట్ అలాట్మెంట్ ఏ కాలేజ్లో మీకు సీట్ వచ్చిందని తెలిసేది 18 జూలై 2025 టు 18 జూలై 2025 తెలుస్తుంది. అండ్ అలానే పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి త్రూ వెబ్సైట్లో 18/7/2025 టు 22/7/2025. అండ్ అలానే ఇంకా మీకు క్లారిటీగా అన్ని డిస్ప్లే చేస్తారు. అఫీషియల్ వెబ్సైట్కి ఒకసారి చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ను ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలానే అక్కడ సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా డీటెయిల్స్ ఇచ్చారు. సో ఒకసారి చెక్ చేయండి. అండ్ మీరు డేట్స్ కంప్లీట్ అయ్యేలోపే ఒకసారి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని ట్రై చేయండి. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కూడా మ్యాక్సిమం అంటే కరెక్ట్గా పెట్టండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కూడా అవి కూడా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కూడా. సో ఒకసారి అన్ని చెక్ చేసుకోండి. మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను.